ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఫోన్లు ట్యాప్ అయిన వారిని జాబితాలో ఉన్న దాదాపు 25 మందికి తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో ముందే సోషల్ మీడియాలో లీకులు రావడంపై పోలీసులు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ రెడ్డి సిట్ అధికారులు ఫోన్ చేసి వాళ్ళ విచారణకు హాజరు కావాలని కోరినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు సైతం సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి వాళ్ళ విచారణకు రావాలని కోరారు. సిట్ అధికారులు 2024 నవంబర్లో వీరిద్దరిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. వీరిద్దరు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన పోలీసుల అధికార మేకాల తిరుపతన్నలో పలుమార్లు ఫోన్లో మాట్లాడిన నేపథ్యంలో ఏం జరిగిందనే విషయాల్లో తెలుసుకోవడానికి సిట్ అధికారులు అప్పట్లో నోటీసులు జారీ చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, ప్రణీత్ ప్రణయ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ భాగస్వాములైన నరేందర్, దినేష్ రెడ్లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అయిన వారి లిస్టులో అధికారికంగా అనధికారికంగా ఉన్న వారిలో నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు తిరుపతి రెడ్డి, కొడంగల్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు పలువురు ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు ఉన్నారు. వీరిలో చాలా మంది వాంగ్మూలాలు ఇప్పటికే నమోదు చేసిన నేపథ్యంలో అందరినీ మరోసారి విచారించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై సిట్లో సైతం చర్చ జరిగినట్లు తెలుస్తుంది.